మహబూబ్ నగర్ జిల్లా ఎలిచెర్లలో పెను విషాదం చోటు చేసుకుంది. చిన్నపాటి పంతం ఒక నిండు కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. రెండో బోరు వేసే విషయంలో దంపతుల మధ్య తలెత్తిన వివాదం ముగ్గురి ప్రాణాలు తీసింది. భర్త బీరయ్య తన మాట వినకుండా బోరు వేయడానికి వెళ్లడంతో ఆవేశానికి గురైన భార్య జంగమ్మ తన ముగ్గురు పిల్లలను బావిలోకి నెట్టేసి తాను కూడా దూకేసింది. ఈ ఘోర ఘటనలో తల్లితో పాటు ఇద్దరు కుమార్తెలు మృతి చెందారు. అయితే కుమారుడు జశ్వంత్ బావి అంచున పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? అసలు బావిలో దూకేయడానికి కారణం కేవలం బోర్ విషయంలో వాళ్ళు గొడవ పడ్డమేనా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయో? అప్డేట్స్ ఏంటి శంకర్? మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలంలో దారుణం చోటు చేసుకుందని చెప్పవచ్చు. మండలానికి సంబంధించి ఎల్కిచెర్ల గ్రామంలో భార్యాభర్తల మధ్య తలెత్తిన చిన్న వివాదం కాస్త ఆ కుటుంబం మొత్తం కూడా మరణానికి కారణమైందని చెప్పవచ్చు. మొత్తంగా గ్రామానికి సంబంధించినటువంటి ఎవరైతే తల్లి కూతుర్లతో పాటు ఇద్దరు కూతుర్లు, ఒక తల్లి కూడా పూర్తి స్థాయిలో బావిలో దూకి ఆత్మహత్య చేసుకోవడంతో ఒక్కసారి గ్రామంలో విషాద ఛాయలు చోటు చేసుకునే గ్రామానికి సంబంధించినటువంటి జంగమ్మ తన భర్తతో రెండో బోరు వేయకూడదని చెప్పి కూడా వాగ్వాదం పెట్టుకుంది. అంటే మొదటి బోరు వేస్తే మొదటి బోరులో వాటర్ పడలేదు, తిరిగి ఆయన రెండో బోరు వేయడానికి వెళ్ళాడు. ఇదే క్రమంలో రెండో బోరు వేయడం వల్ల అప్పులు పెరుగుతాయనే క్రమంలో కూడా భార్య జంగమ్మ తన భర్తతో చెప్పింది. కానీ భర్త తన మాట వినకపోవడంతో ఒక్కసారిగా అక్కడ నుంచి ముందుగానే తన ముగ్గురు పిల్లలైనటువంటి జ్యోతి, శైలజలతో పాటు జశ్వంత్ను కూడా బావి దగ్గరికి తీసుకెళ్ళింది. అక్కడ ముగ్గురిని బావిలో తోసేసి ఆమె కూడా బావిలో దుక్కింది. కానీ జశ్వంత్ బావికున్నటువంటి ఒక రాయిని పట్టుకుని కాసేపు బతికి బయటపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి గ్రామస్తులతో పాటు భర్త అక్కడికి వెళ్లే లోపలనే తల్లి జంగమ్మతో పాటు కూతురు శైలజ, జ్యోతులు కూడా మరణించినట్టుగా కూడా అక్కడే పూర్తి స్థాయిలో తెలిసిపోయింది. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలతో పాటు గ్రామంలో ఒక్కసారిగా పూర్తిగా విషాద ఛాయలు అనుకున్నాయి. పోలీసులు అయితే అక్కడికి చేరుకోవడంతో పాటు పూర్తి స్థాయిలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. మొత్తంగా చిన్న విషయంతో ఒక్కసారిగా కుటుంబ కళాలతో పూర్తిగా ఒక కుటుంబం అంతా కూడా ఈ రోజు దుఃఖసాగరంలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఎల్కిచెర్లలో కనిపిస్తుంది. సత్తాజ్. థ్యాంక్ యూ శంకర్.